దేవునికి నేను ఎంతగానో స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నానండి. అదేవిధంగా మరి ఈ యొక్క సంవత్సరము 2023లో చివరి దినము, పరిశుద్ధ దినము, ఈరోజు మన సంఘంలో వాక్యం ధ్యానించుకున్నటకు మరి దేవుడు నన్ను నుంచొని పెట్టుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మరి ఆత్మీయ తల్లి గారికి కూడా నా ప్రత్యేకమైన వందనములు ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను తెలియచేస్తున్నాను. మన చదువుకున్న వాక్య భాగము జ్ఞాపకం ఉన్నదనుకుంటున్నానండి. కీర్తనలు 23. సహజంగా ఎవరికైనా బైబిల్ మొట్టమొదటిగా చదవమని చెప్పినప్పుడు, ఎవరికైనా ఇచ్చినప్పుడు ఏం సజెస్ట్ చేస్తారంటే కీర్తనలతో మొదలు పెట్టండి అంటారు. చిన్నపిల్లలకి ఈజీగా కంఠస్థం చెయ్యాలి వాక్య భాగం అంటే ఏం చెప్తారండి? కీర్తనలు 119 వాక్యం చదవమని చెప్పరండి కదా. ద మోస్ట్ ఈజియెస్ట్ వన్ ఏంటంటే 23వ కీర్తన. అది చాలా సులువుగా, సింపుల్గా ఉంటుంది. మీరు అది చదువుకోండి. కావాల్స్తే మీకు కావాలని అనుకుంటే కనుక మీరు బై హార్ట్ చేయడానికి ఇది ఈజీగా ఉంటుంది, చాలా సులువుగా ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ కాంప్లికేటెడ్ అని చెప్పి సజెస్ట్ చేస్తారు కదండి. ఒకవేళ మన జీవితంలో కీర్తన 23 ఉట్టి కంఠతము వచ్చి ఉందా, లేకపోతే నిజంగానే దీనిలోని సారంని మనము అనుభవిస్తున్నామా ఒకసారి ఆలోచిద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఇంగ్లాండ్ ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు హైకింగ్కి వెళ్తున్నారంట. హైకింగ్ అంటే మౌంటనీరింగ్ తెలుసు కదండి. ఈ మధ్యకాలంలో అది చాలా గొప్ప హాబీ. కొండలు ఎక్కడము, సాహసం చేయడము, రిస్క్ తీసుకోవడము. వారు అలా వెళ్తున్న ప్రదేశంలో కొండలు ఎక్కి దిగుతున్నప్పుడు అక్కడ ఒక గొర్రెల మంద కనబడిందంట. ఈ మందని ఎవరు కాస్తున్నారని వారు చూస్తే ఒక 10 ఏళ్ల కుర్రాడు అక్కడ మందని కాస్తున్నాడంట. వేసవికాల సమయము. ఆ అబ్బాయితో వీళ్ళిద్దరూ మాట్లాడుతూ, నువ్వు ఎలా చేస్తావు, నీ వయసు ఎంత, నీ పేరేంటి, ఎక్కడుంటావు, ఇవన్నీ అడుగుతూ ఎలాగా నీవు ఈ గొర్రెల్ని కాస్తావు అంటే అబ్బాయి అన్నీ వివరంగా చెప్తూ ఉన్నాడంట. చెప్తూ ఉండి మాటల్లో వారు అన్నారంట, మరి కీర్తన 23 నీకు తెలుసా అంటే నాకు తెలుసండి అన్నాడంట. మరి చెప్పగలవా అంటే చెప్పలేను, బికాస్ కీర్తన 23లో కాపరి ఉంటాడని తెలుసు, కానీ నేను అది స్పష్టంగా నేను తిరిగి మీకు చెప్పలేను అని అంటే ఈ ఇద్దరు మనుషులు అన్నారంట, నువ్వు మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దీంట్లోని సారం నువ్వు తప్పక జ్ఞాపకము చేసుకోవాలి. ఈజీగా ఉండడానికి ఏం చెప్తాను, ఈజీగా ఉండడానికి నువ్వు ఇది పాటించు అని ఆ కుర్రాడికి వీళ్ళిద్దరూ చెప్పిన మాట. ఇంగ్లీష్లో మాట ఎలా ఉంటుందంటే ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. గుర్తుంది కదండి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. సో వారు చాలా సింపుల్గా నీ రైట్ హ్యాండ్ తీసుకో అని చెప్పి వారు చెప్పిన మాట ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ కదండి. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ప్రత్యేకంగా వారు ఇది చెప్తే ఇది చాలా ఈజీగా ఉంటుంది, నీకు గుర్తుపెట్టుకోవడానికి మర్చిపోకుండా ఉంటుంది అని అంటే అబ్బాయి వారు ఎదురుగుండా చెప్తున్నమాట ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. దీంట్లో ప్రతి ఒక్క మాట చాలా ఇంపార్టెంట్ అని ఆ అబ్బాయి గ్రహించుకున్నాడు. వారి దారిన వారు వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని నెలల తర్వాత వారు ఆ ప్రాంతానికి రావడం జరిగింది. ఆ ప్రాంతంలో అబ్బాయి ఉంటాడని వారికి అంతకంటే ముందు తెలుసు కాబట్టి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు హోటల్కి వెళ్తే ఆ హోటల్లో ఈ అబ్బాయి యొక్క ఫోటో కనబడుతుందంటండి. అక్కడున్న ఆవిడని అడిగారంటే ఏంటండి ఈ ఫోటో ఇక్కడ ఉంది అని అంటే, ఈ అబ్బాయి మా అబ్బాయి అండి, చాలా రీసెంట్గా చనిపోయాడు. అదేంటండి మేము చూసాం కదంటే, అవును, ఒక మంచు తుఫాన్లో ఈ అబ్బాయి కూరుకుపోయి ఉన్నాడు, చిక్కుపోయాడు, మేము గమనించుకోలేదు. ఆ మంచులోనే ఆ బిడ్డ మరి అలా ఉండి చలికి తట్టుకోలేక ఆ బిడ్డ చనిపోయాడు, ఎప్పుడుకో కానీ మాకు తెలియలేదు. కానీ ఒక విశిష్టత ఏంటో మాకు ఇప్పటికీ అర్థం కాదేంటి అంటే, ఆ అబ్బాయి చనిపోయినప్పుడు ఆ అబ్బాయి రైట్ హ్యాండ్లో ఉన్న ఈ 4th ఫింగర్, రింగ్ ఫింగర్ అంటాం కదండి, ఈ 4th ఫింగర్ని ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్తో ఆ అబ్బాయి పట్టుకుని ఇలా ఉన్నాడంటండి. ఈ 4th ఫింగర్ని ఏమనుకుంటున్నామండి, ఇందాక మనం చెప్పుకున్న మాట ద లార్డ్ ఈజ్ మై, నా. అబ్బాయి ఇలా పట్టుకుని ఉన్నాడంటే ఇది మాకు తెలియలేదు ఎందుకు ఇలా పట్టుకుని ఉన్నాడు అంటే, ఈ ఇద్దరు హైకర్స్ చెప్పారంట, బహుశా మేము ఎక్స్ప్లెయిన్ చేయగలమా మేడం, మేమే ఈ అబ్బాయికి ఇది నేర్పించాము, ఇది గుర్తుంచుకోమని. మై షెపర్డ్ అండ్ ద 4th ఫింగర్ టాక్స్ అబౌట్ దట్ హీ ఈజ్ మై షెపర్డ్, నా కాపరి. యెహోవా నా కాపరి అని మనం చాలా చెప్తున్నాం, కానీ నిజంగా దీని అనుభవపూర్వకంగా మనము చవి చూడగలుగుతున్నామా అనేది ఒకటి ఆలోచిద్దాము.
గడిచిన ఈ సంవత్సరం అంతా చూడండి, ఈ ఈ నా కాపరి, ఈ మన కాపరే మనకి లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఒకసారి వెనక్కి వెళ్దాం. Jan 1, 2023 నుంచి మనం ఎన్నో రోజులు, ఎన్నో వారాలు, నెలలు దాటుకుంటూ చివరి రోజు ఇక్కడ సజీవ లెక్కల్లో మనము ఉన్నాము అంటే మన ప్రత్యేకత, లేకపోతే మన ఘనమైన కార్యములు, సాహస కార్యములు, మనకున్న కరేజ్ కానీ, మనకున్న కాన్ఫిడెన్స్ కానీ, చదువు కానీ, అందం కానీ, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్సెస్ కానీ, ఇంకేమైనా మనల్ని ఎప్పుడైనా ఆదరించాయా అండి? కాపాడాయా? దీన్ని బట్టి, నా ఉద్యోగం బట్టి నేను ఈరోజు బ్రతుకుతున్నాను అన్నగా అనుగే వాళ్ళం ఎవరైనా ఉన్నామా అంటే ఎవరం లేమండి. నా తెలివితేటలు బట్టి నేను ఇంత చేసుకోగలిగాను అని ఎవరైనా ఉన్నామంటే లేదండి. వీ బెటర్ డినై అవర్ సెల్స్ అండ్ దెన్ కీప్ ద షెపర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. చూడండి, ఈరోజు యెహోవా నా కాపరి అని మనం అనుకుంటున్నాము, కానీ ఆ కాపరికి ఉన్న కొన్ని గుణగణాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాము. నేను చెప్తున్న ప్రతి మాటని ఈ సంవత్సరం అంతట్లో మీకున్న అనుభవంతో మీరు వాటిని లింక్ చేసుకోండి, రిలేట్ చేసుకోండి. నిజంగా ఇటువంటి విషయాలు మన జీవితంలో జరిగినప్పుడు ఎవరయ్యా మనతో ఉన్నారు, మనల్ని కాపాడారు, మనం ముందుకు తీసుకెళ్లారు, మనల్ని సేద తీర్చారు, మనతో ఉన్నారు ఎవరు అని అంటే వీ షుడ్ ఆల్ హ్యావ్ ఓన్లీ వన్ ఆన్సర్, అండ్ దట్ ఆన్సర్ హ్యాస్ టు బి జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. గమనిద్దాము మొదటి వచనాన్ని. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నానండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి. మనము యెహోవా నా కాపరి అంటున్నాము, కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, ఈ కాపరికి నా గురించి అంతా తెలుసు. హల్లెలూయా. మన గురించి మన తల్లిదండ్రులకి చాలా మటుకు తెలియకపోవచ్చు, మీ స్పౌజెస్కి చాలా మటుకు తెలియకపోవచ్చు, మీ బిడ్డలకి మీ గురించి తెలియకపోవచ్చు, మీ కొలీగ్స్కి మీ గురించి తెలియకపోవచ్చు, కానీ మన గురించి సమస్తము తెలిసింది ఎవరికండి? మనల్ని సృష్టించిన మన యేసయ్యకి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్న ఇక్కడ ఉన్న మాట ఏంటి అని అంటే, నా కాపరికి నేను తెలుసు. ఇంతకంటే ఒక శ్రేష్టమైన మాట, అభయము, వాగ్దానము ఏంటి చెప్పండి? మనం అనుకుంటున్నామేమో కేసీఆర్ గారు మాకు తెలుసు అంటే కేసీఆర్ గారు వచ్చి చెప్పాలి జాలీ నాకు తెలుసు అని, అయితేనే దానికి ఒక విశిష్టత. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను తెలుసా అండి అని అంటే ఏమన్నమ్మా నువ్వు నాకేం తెలుసు అని అన్నారే అనుకోండి, ఏంటండి మన పరిస్థితి? నాకు వాళ్ళందరూ తెలుసు కానీ వాళ్ళకి నేను తెలుసా? మనిషికి ఒక సెలబ్రిటీకి బహుశా నేను తెలియకపోవచ్చు, కానీ నన్ను సృష్టించిన సృష్టికర్తకి అయితే నేను తప్పక తెలుసండి. మీకు కూడా అదే అనుభవం అని చెప్పి నేను ఎంతగానో నమ్ముచున్నాము. ఆయన లేకుండా ఏది కూడా సృష్టింపబడలేదు, ఆయన లేకుండా మరి ముఖ్యంగా మనం ఎవరం కూడా సృష్టింపబడలేదు. ఈ యొక్క కాపరి చెప్తున్న మాటను ఒకసారి దయచేసి గమనిద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా ఉంటుందండి. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరిచి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా కనబడుతుంది. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఎలా పిలుస్తున్నాడంటండి? పేరు పెట్టి ఆయన గొర్రెలను ఈ కాపరి పిలుస్తున్నాడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన పేరు పెట్టి ఆయన పిలుస్తున్నాడు. చాలామందికి ఇక్కడ కూర్చున్న వారికి నా పేరు తెలిసేమో, కానీ చాలామంది పేర్లు నాకు తెలియకపోవచ్చండి. కానీ మనం సృష్టించిన సృష్టికర్తకైతే ప్రతి ఒక్కరి పేరు తెలుసు. ఆయన పిలుస్తున్నాడు. ఎలాగా? నా పేరు పెట్టి ఆయన పిలుస్తున్నాడు. దానికంటే ముందు ఉన్న ఆ మాట నాకు ఎంతో ఇష్టమైన మాట. అతడు తన సొంత గొర్రెలను, మనం ఎవరమంటండి? ఆయన సొంత గొర్రెలు. ఎవరి గురించి చెప్తామండి? ఒకవేళ ఇప్పుడు మీరెవరైనా మీ పిల్లల్ని పరిచయం చేస్తున్నారంటే మా బాబు అండి, మా పాప అండి అని చెప్తే ఎవరైనా వచ్చి మీ సొంత బాబా సొంత పాప అని అడిగితే ఎలా ఉంటుందండి? అడుగుతామా? తల్లిదండ్రులు తమ పిల్లల గురించి పరిచయం చేస్తే నా సొంత బిడ్డ అండి అని ఎవరు చెప్పరండి కదండి. కానీ దేవుడు ఎంత స్పష్టత ఇస్తున్నాడు అని అంటే, ఆయన చెప్తున్నాడు సొంత గొర్రెలు, దే ఆర్ మై షీప్.
మనం ఎవరమంట? ఆయన సొంత బిడ్డలము, ఆ కాపరి కాచుతున్న సొంత గొర్రెలము. మనల్ని ఆయన ఎలా పిలుస్తున్నాడంట? పేరు పెట్టి పిలుస్తున్నాడు. అందును బట్టి మనకు తెలుస్తుంది ఏంటి అని అంటే ఆయనకి మన గురించి చాలా బాగా తెలుసు. ఇంకొక మాట చూసుకుని ముందుకు వెళ్ళిపోదామండి. చూడండి, మరి లూకా సువార్త 15వ అధ్యాయంలో మరి 3 ఉపమానములు యేసయ్య అక్కడ చెప్పినట్టు మనం గమనించగలము. 3 ఉపమానములు. మొట్టమొదటి ఆయన కాపరి గురించి, గొర్రె గురించి చెప్పిన మాట లూకా సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉంటుందండి. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. ఈ యొక్క కాపరికి మందలో ఒకటి తప్పిపోయిందని ఎలా తెలుస్తుందండి? అసలు అంత మందలో ఒకటి పోయిందని ఎలా తెలియగలుగుతుంది? ఆలోచిద్దాం ఒకసారి. ఇంతమందిలో ఎవరు రాలేదు అంటే ప్రతిరోజు వచ్చేవాళ్ళ గురించి మనకు ఆలోచించగలము. ఈ కాపరికి 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే ఈ కాపరికి వెంటనే తెలిసిపోతుందంట. ఈ కాపరి చేస్తున్న పని ఏంటండి? 99ని అప్పగించి ఇంకొక ఫెయిత్ఫుల్ షెపర్డ్కి అప్పగించి ఈయన మరి దారి తప్పిపోయిన గొర్రె కోసం ఆయన పరిగెత్తుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నాడండి. మన పరిస్థితి కూడా అంతే. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు మనము ఆయన యొక్క ప్రణాళికలో నుంచి, ఆయన యొక్క ఉద్దేశంలో నుంచి, ఆయన యొక్క త్రోవలో నుంచి ఎన్నిసార్లు మనం తప్పిపోతే ఆయన వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చి ఏదో విధంగా తిరిగి తీసుకొచ్చి మందలో మనల్ని కలిపాడండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తొలగిపోలేదా దారిలో నుంచి అంటే చాలాసార్లు అండి. విశ్వాసం నుంచి తొలగిపోలేదంటే చాలాసార్లు తొలగిపోయామండి. ఆయనకి ఇష్టం లేని పనులు మనము చేయలేదా అంటే చేశామండి. అయినా కూడా ఈ కాపరి, మనల్ని తెలిసిన ఈ కాపరి, మన గురించి స్పష్టంగా తెలిసిన ఈ కాపరి ఏం చేస్తున్నాడండి? తిరిగి వచ్చి మన కోసం వెతుక్కుంటూ వచ్చి మనల్ని తీసుకొచ్చి ఈ మందులో మనల్ని కలిపేస్తున్నాడు. మొదటిగా మనం గమనించింది ఏంటంటే ఈ కాపరికి నేను తెలుసు. అందుకే చూడండి, మరి దావీదు మహారాజు ఒక కాపరే. అందుకే ఆయన అనుభవం కొద్దీ, ఆయన దేవుని అనుభవించిన మరి అనుభవం కొద్దీ, ఆయన రుచి చూచి దేవుని తెలుసుకున్న విధిని బట్టి, ఆయనకి ఉన్న ఈ యొక్క మరి గొర్రెల కాపరిగా ఆయనకున్న అనుభవం బట్టి, గొర్రెలు ఎలా మెలుగుతాయో అనే ఒక అనుభవం బట్టి ఆయన ఈ కీర్తన రాసుకున్నాడు. ఈ కీర్తన ఒక వ్యక్తిగత కీర్తన, అ పర్సనల్ సామ్. ఈరోజు అందుకనే మనం చదువుతుంటే యెహోవా మా కాపరి అని మనం ఎవరైనా చదవట్లేదు కండి. యెహోవా నా కాపరి అని మనము చదువుతున్నాం. వీఆర్ మేకింగ్ ఇట్ వెరీ పర్సనల్ బికాస్ గాడ్ లుక్స్ ఎట్ us క్వైట్ పర్సనల్లీ. రెండవదిగా గమనిద్దాం. ఇదే 23వ కీర్తన 23వ అధ్యాయము 2వ వచనము. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ కాపరి ఏం చేస్తున్నాడంటే మనల్ని, మన కోసము అన్నీ సమకూర్చి మనల్ని ఆయన పోషిస్తున్నాడు. ఎలాగా పోషిస్తున్నాడు అంటే ఇక్కడ చెప్తున్న మాట, పచ్చిక గల చోట్లకి మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. గొర్రెలని ఎవరిని అంటామండి సహజంగా? చెప్పండి. గొర్రెలని ఎవరిని సంబోధిస్తామంటే రండి అంటే వెనకాల వెళ్ళిపోతారు చూడండి. అంటే వాళ్ళ థాట్ ఏది పెట్టరు, చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయి, రండి అంటే వెళ్ళిపోయి, కూర్చోమంటే కూర్చొని, వద్దు అంటే మానేసి, సొంత థాట్ ఏమీ అక్కడ పెట్టక చెప్పింది విని గుడ్డిగా వెంబడిచ్చే వాళ్ళని కదండి గొర్రెలు అంటారు కదా. ఈ గొర్రె అని తిట్టడం అంటే సంబోధిస్తాం. ఎందుకు అంటే కొంచెం కూడా మీ తెలివి, మీ ఆలోచన అక్కడ పెట్టలేదు కాబట్టి, చెప్పింది అలా గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏమంటామండి? గొర్రె. నిజంగా ఈ గొర్రెలకి వాటి అవసరతలు వాటికి తెలియవండి. అందుకనే కాపరి ఏం చేస్తాడంటే వాటి అవసరతలు కాపరే గమనించుకొని వాటికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏది సమకూర్చాలో, ఏది పెట్టి వాళ్ళని పోషించాలో ఈ కాపరికి తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడండి, వాడిని ఎక్కడి వరకు తీసుకొని వస్తున్నాడంటే పచ్చిక బయలు దగ్గరికి ఆ యొక్క మందని తీసుకొని వస్తున్నారండి. మనం కూడా గడిచిన ఈ సంవత్సరం అంతా అటువంటి శ్రేష్టమైనవి మనం అనుభవించలేదా? అనుభవించామండి.
లేదండి, నేను దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోలేదు, దేవుడు నాకేం సమకూర్చలేదు, దేవుడు నన్ను పోషించకుండా వదిలేశాడని మనం ఎవరైనా చెప్పగలుగుతున్నామంటే లేదండి. మనకి ఎప్పుడు ఏది కావాలో, ఏది సమకూర్చబడాలో, దేని చేత మనం పోషింపబడాలో, ఆత్మీయంగా అయినా మానసికంగా అయినా శారీరకంగా అయినా మనకి ఏది కావాలో ఆ దేవుడే మనకి సమకూర్చాడు. గమనించండి, మనము ప్రతిరోజు ఆత్మీయ ఆహారానికి కానీ, మరి స్పిరిచువల్ ఆహారం కోసమైనా, మానసికంగా కావాల్సిన ఆదరణ కోసమైనా, శారీరక భోజనం కోసమైనా ఏ రోజైనా మనము ఈరోజు ఎలాగ మనము ఈ పూట గడపాలి అని ఆలోచించామా? లేదండి, లేదు. ఎందుకంటే దేవుడే మనల్ని ఎక్కడ తీసుకుని వచ్చాడు? పచ్చిక బయళ్ళ దగ్గరకు తీసుకొచ్చి ఆయన మనల్ని పోషిస్తున్నాడు. రెండవదిగా ఉన్న ఈ మాట ఇక్కడ ఉంది, శాంతికరమైన జలము యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ కాపరి ఉంటే హడావిడి ఉండదండి. ఈ కాపరి మన జీవితంలో ఉంటే కన్ఫ్యూజన్, కయోస్ ఉండదు, క్రిస్టల్ క్లారిటీ ఉంటుందండి. కాపర్లంట, గొర్రెల కాపర్లు గొర్రెలని ఫ్లోయింగ్ వాటర్స్ దగ్గరికి సహజంగా తీసుకుని వెళ్ళారంటండి. ఫ్లోయింగ్ వాటర్లో వాటికి నీళ్లు తాగించడం అనే, లేకపోతే ఆ నీళ్ళ దగ్గరికి వీళ్ళు తీసుకుని వెళ్ళారంట గొర్రెల్ని. ఎందుకు అంటే ఒక్కొక్కసారి అవి వంగి నీళ్లు తాగుతున్నప్పుడు ఆ ఫ్లో ఆఫ్ వాటర్లో అవి పడిపోయి కొట్టుకుపోకుండా ఉండడానికి వాటి దగ్గరికి అంత మరి ప్రవాహము గల ఆ నీళ్ళ దగ్గరికి వాటిని తీసుకెళ్లారంట. కానీ మరి చాలా స్టిల్ వాటర్స్ దగ్గర, చిన్న చిన్న పాండ్స్ దగ్గరికి ఈ యొక్క మరి గొర్రెల్ని తీసుకుని వెళ్తారు. ఎందుకంటే అవి నెమ్మదిగా, నిదానముగా, వాటికి కావాల్సినట్టుగా వాటి తృప్తి పడే వరకు ఆ గొర్రెలు నీళ్లు తాగొచ్చు అని. ఒకవేళ చుట్టూ అటువంటి ప్రదేశాలు లేకపోతే బావిల దగ్గరికి వాటిని తీసుకొచ్చి బావిల్లోంచి వీళ్ళు, ఈ కాపర్లు నీళ్లు చేది అక్కడ ఉన్న మరి ఆ ట్రఫ్స్లో నీళ్లు పోస్తే ఆ గొర్రెలన్నీ అక్కడికి వెళ్ళి నీళ్లు తాగుతాయంట. ఈ మాట ఎలా ఉందండి? శాంతికరమైన జలముల యొద్దకు ఈ కాపరి గొర్రెల్ని నడిపిస్తున్నాడు. మన పరిస్థితుల్లో, మన జీవితాల్లో ఇటువంటి శాంతికరమైన పరిస్థితుల్లోకి మన యేసయ్య మనల్ని నడిపించలేదా అండి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంవత్సరం అంతట్లో ఒకవేళ సమాధానం లేకుండా ఉన్నామేమో, కానీ ఈరోజు దేవుడు మనకి ఎంతగానో సమాధానం ఇచ్చి కూర్చుండబెట్టారు. పోగొట్టుకున్నామని అనుకున్నామేమో, కానీ దేవుడు మన అందరినీ శాంతింపచేసి మన ప్రాణానికి నెమ్మది కలుగచేశాడు. ఈ సంవత్సరాంతంలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ కాపరి యొక్క అనుభవంలో మనము ఉండడానికి దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఉంచిన విధానం బట్టి దేవునికి వందనములు. ఈ కాపరే మనల్ని పోషించువాడు, ఈ కాపరే మనకి అంతా సమకూర్చేవాడు. మూడవదిగా గమనిద్దాము, కీర్తన 23:3 వచనము, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఈ మాట ఎంత బాగుంటుంది కదండి. ఇంగ్లీష్లో ఉన్న మాట, హీ రెస్టోరెత్ మై సోల్. దేని బట్టి మనం సేద తీర్చబడతామండి? ఆర్ ఇన్ విచ్ సర్కమ్స్టెన్స్ విల్ బి రెస్టోర్డ్ బ్యాక్ టు అవర్ నార్మల్ సర్కమ్స్టెన్స్ ఆర్ అ పొజిషన్? ఒకసారి ఆలోచిద్దాం. పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకున్నప్పుడు కదా, చేజార్చుకున్నది తిరిగి మనము చేజిక్కించుకున్నప్పుడు, అవకాశం పోయింది అనుకున్నప్పుడు తిరిగి అవకాశం తిరిగి మనకి వచ్చినప్పుడు, రెస్టోరింగ్ బ్యాక్. ఆయన ఎట్లా సేద తీరుస్తున్నాడు అంటే, పోగొట్టిందల్లా ఆయన తిరిగి తీసుకొని వచ్చి మనల్ని ఆయన సేద తీరుస్తున్నాడు. దావీదు మహారాజు అంటున్నాడు, ఇక్కడ ఉన్న మాట ఏంటి అని అంటే, ఆయన అంటున్న మాట, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. హి రెస్టోరెత్ మై సోల్, హి రెస్టోరెత్ మై సోల్. ఏం పోగొట్టుకున్నామేమో ఈ సంవత్సరంలో, ఏది చేజార్చుకున్నామో ఈ సంవత్సరంలో, ఆత్మీయంగా ఒకవేళ వెనకబడిపోయామేమో ఈ సంవత్సరంలో, ఈ కాపరి దగ్గరకు వస్తే ఆయన అంటున్న మాట ఏంటి అంటే, నేను అన్ని సమకూర్చి నీకు నేను సేద తీరుస్తాను. ఏది సేద తీర్చబడుతుంది అని అంటే, ప్రాణము సేద తీర్చబడుతుంది. ప్రాణము నెమ్మదిగా సుఖంగా సేద తీర్చబడితే దానంత సుఖము, సంతోషము, ఉల్లాసము ఇంకొకటి ఉంటుందా అండి? ఆలోచిద్దాము. ఆయన చెప్తున్న మాట, ఈ యొక్క కాపరి షపర్డ్ చెప్తున్న మాట, హీ రెస్టోరెత్ మై సోల్. నా కాపరి నాకు సేద తీర్చుతాడు, లేకపోతే నా ప్రాణానికి ఆయన సేద పరుస్తాడు. ఏం పోగొట్టుకున్నామో తెలీదు. ఈ గొర్రెలంట వాటి పైన మరి గ్రో అయ్యే ఆ ఊల్ లేకపోతే ఆ బొచ్చు ఎలా పడితే అలా వాళ్ళు కట్ చేయరంటండి. రెండోది ఏంటి అని అంటే, దానికి ఒక ప్రత్యేకమైన టైం, సీజన్ ఉంటుందంట.
ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అప్పుడు వాటిని ఆ ఊల్ వాటి మించి తీయరంట. దే వుడ్ బి అ టైం. అందుకే చూడండి, గమనిద్దాము. అబిగయేలు నాబాలు దగ్గరికి మరి దావీది యొక్క సర్వెంట్స్ వచ్చినప్పుడు అది ఏ కాలం అంట? గొర్రెల బొచ్చు తీర్చే ఆ యొక్క సమయం. అది ఒక వాళ్ళు చాలా ఒక గొప్ప ఒకేషన్ లాగా వాళ్ళు అది చేస్తారంటండి. ఈ ముందు, దానికంటే ముందు ఈ గొర్రెలకి ఏంటంటే వాటి మీద మొలిచే ఆ ఊల్, ఆ బొచ్చు అంతా పెరుగుతుంటే ఈ భారం భరించలేవంట ఈ గొర్రెలు. వాటికి నడక కూడా సరిగ్గా రాదంటండి. అందుకని అటువంటి గొర్రెలని ఈ కాపరి కాచుకుంటూ ఉంటాడంట. ఎక్కడైనా పడిపోతాయో, జారి వెళ్ళిపోతాయో, ఏ కొండ మీద నుంచి అయితే పడిపోతాయని వాటిని ప్రత్యేకంగా గమనించుకుంటూ ఉంటాడంటండి. ఈ గొర్రెలు నిజంగా అలాగే వెళ్ళి ఒక్కొక్కటి సడన్గా వెళ్ళిపోయి పడిపోతాయంట. అవి పడిపోయిన తర్వాత వాటంట అవి లెగలేని పరిస్థితి అంట. బికాస్ ఆఫ్ ద వెయిట్. వాటంటది అవి తిరిగి లెగలేవు. ఎవరు వెళ్ళాలి? కాపరే వెళ్ళి తిరిగి వాటిని లేవచేస్తారు. హీ విల్ రెస్టోర్ బ్యాక్ టు ద ఓల్డ్ పొజిషన్ సో దట్ దే కెన్ కమ్ బ్యాక్ టు ద నార్మల్సీ. మన జీవితంలో ఏం పోగొట్టుకున్నామో, ఏది మనం చేజార్చుకున్నామో, ఈ కాపరి దగ్గరకు వస్తే ఆయన చెప్తున్న మాట, నేను సమస్తాన్ని తిరిగి తీసుకొచ్చి నేను నీకు సేద తీరుస్తాను అని చెప్తున్న ఈ కాపరి దగ్గరికి మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో రావడానికి ఇష్టపడదామండి. 4వదిగా ఇదే 23వ అధ్యాయము 3వ వచనంలో 2వ భాగం చదివి వినిపిస్తున్నానండి. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఈ కాపరి వెంట వెళ్తే ఎక్కడికి వెళ్తారంటే, ఎటువంటి మార్గం అంట ఇదండి? నీతి మార్గం, రైచియస్ పాత్, సంథింగ్ విచ్ ఇస్ రైట్. ఈ కాపరిని నమ్ముకుంటూ వెళ్తే స్ట్రైట్గా ఎక్కడికి వెళ్తామండి? మన సృష్టికర్త అయిన దేవుని దగ్గరికే మనము వెళ్తామండి. మన పిల్లలు మనల్ని రండి నేను దారి చూపిస్తానని మన పిల్లలకి చెప్తే మన పిల్లలు ఎక్కడికి ఏంటి అని అడుగుతారా? తెలియనప్పుడు అడగరు. మమ్మీ ఎక్కడికి వెళ్తే, డాడీ ఎక్కడికి వెళ్తే వాళ్ళు పరుగున వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళినా వెళ్తారండి. కొంచెం వయసు వచ్చాక మాత్రం క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కడికి, ఎందుకు, ఏంటి. ఈ గొర్రెలు మాత్రము రండి అంటే కాపరి ముందు నడుచుకుంటూ వెళ్తే కాపరి ఎక్కడికి వెళ్తున్నాయో ఈ గొర్రెలన్నీ వెళ్ళిపోతాయండి. కానీ ఈ కాపరి మోసపుచ్చే కాపరి కాదు. కానీ ఎటువంటి మార్గంలో ఆయన తీసుకుని వెళ్తున్నాడు అనంటే నీతి మార్గంలో. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్య చేసిన త్యాగంని, లేకపోతే ఆయన చేసిన గొప్ప కార్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11-12 వచనంలో ఈ విధంగా ఉంటుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11-12 వచనంలో, ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చాలండి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించారు. ఒక్కసారి మనము ఆలోచించుకుందాం. ఇక్కడ చెప్తున్న మాట యేసయ్య చేతిలో లేకపోతే ఏముందండి? యేసయ్య చేతిలో తన స్వరక్తము ఉంది. ఇది పట్టుకుని యేసయ్య ఎక్కడికి వెళ్ళారంటే అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన వెళ్ళారు. పాత నిబంధన గ్రంథంలో గనక మందసమును గమనిస్తే గనక, లేకపోతే మందిరాన్ని గమనిస్తే దానికి వివిధమైన భాగాలు ఉన్నాయి. ప్రతి ఒక్క చోటకి ప్రతి ఒక్క మనుష్యుడు వెళ్ళలేదు. దేర్ ఈస్ డెఫినెట్లీ సర్టన్ ఇన్స్ట్రక్షన్స్, రెగ్యులేషన్స్ టు బి ఫాలోడ్. అన్యజనులైతే బయటే ఉండాలి. వారు ఎవరు కూడా మందిరావరంలోకి వచ్చే అవకాశము లేదు. దేవుని బిడ్డలు ఇశ్రాయేలీల్లో స్త్రీలు కొంత భాగం వరకు వాళ్ళు రావచ్చు. ఆ లోపలికి ఇంకా వాళ్ళు వెళ్ళడానికి లేదు. ఆ ముందుకు వస్తే మరి బలిపీఠము, ఆల్టర్ ఆఫ్ ఎసెన్స్ అవన్నీ ఉంటాయండి. అక్కడి వరకు ఇశ్రాయేలీల్లో పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు రావచ్చు. ఇంకా కొంచెం ఇంకా పరిశుద్ధ స్థలంలోకి మాత్రము యాజకులు, ప్రధాన యాజకుడు రావచ్చు. పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి ఒక్కళ్ళే వెళ్ళాలి. ఎవరు అంటే ప్రధాన యాజకుడు. ఇట్ వాస్ నాట్ ఈజీ టు యాక్సెస్ గాడ్స్ టెంపుల్ ఆర్ ద టాబర్నాకల్ పాత నిబంధన గ్రంథంలో. యేసయ్య ఏం చేశారంటే, నేను ఎప్పుడు ఆలోచించుకుంటాను,
నాతో దేవుడు యేసయ్య ఏం చెప్తున్నాడంటే, జాలీ, నా రక్తం పట్టుకుని నేను ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి నేను వెళ్తున్నాను. నమ్మితే నేను నడిచే మార్గంలో నువ్వు రా. నేను తీసుకెళ్లేది ఎక్కడికి అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి, దేవుని సముఖంలోకి. నమ్మితే నా వెంటరా, నమ్మకపోతే అవసరము లేదు. యేసయ్య ఆయన అతి పరిశుద్ధ, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం పట్టుకొని ఆయన నడుచుకుంటూ వెళ్తే ఒక వే ఏర్పడిపోతుంది. ఆ మార్గం ఏ మార్గం అంటే నీతి మార్గము, ద పాత్ ఆఫ్ రైచియస్నెస్. నమ్మిన వారు అందులో నడుచుకుంటూ ఆయనతో పాటు ఆయన వెనక వెళ్ళిన ఎడల జరిగిన పని ఏంటి అని అంటే, పరిశుద్ధ స్థలములోకి ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయాడు తండ్రి దగ్గరికి ఆ రక్తం పట్టుకుని. ఆయన నమ్మిన వారు కూడా ఎలా యాక్సెస్ ఉంది అండి? ఇది పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఇక్కడి వరకే మీరు రావాలని లేదండి. ఆయన మార్గం ఏర్పాటు చేసుకుంటే ఆయన వెనక ఎవరైనా యాక్సెస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడి వరకు వెళ్ళిపోయారంటే తండ్రి సముఖం వరకు వారు వెళ్ళిపోతున్నారు. తండ్రి వెళ్ళిన తర్వాత జాలీ అని చూడట్లేదు, కానీ యేసయ్య చేతిలో ఉన్న అమూల్యమైన రక్తం నాయన చూస్తున్నారు. అందరూ బట్టి తండ్రిని నేను చూడగలుగుతున్నాను. ఈయన ఎక్కడికి నడిపిస్తున్నాడండి ఈ గొర్రెల్ని అంటే, నీతి మార్గంలో ఆయన నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇన్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్. ఈజ్ హీ ట్రైంగ్ టు కిల్ us? నో. ఈజ్ హీ ట్రైంగ్ టు టేక్ us టు ద ఇటర్నల్ డెత్? నో. He's made a way and he wants to take us to the eternal life. నిత్య జీవంలోకి ఆయన నడిపించడానికి ఈ కాపరి ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను వెళ్ళిపోయానండి అతి పరిశుద్ధ స్థలంలోకి అని అనంటే, చాలా మందికి ఇంకా మనం చెప్పాలి, బాబు ఇది మార్గం, మీరు ఇందులోంచి వస్తే బాగుంటుంది, రండి 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 అని చెప్పి ఆ కాపరి వైపు మనము అందరినీ, మరి ఆ మార్గంలోకి మన అందరినీ తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకి ఉంది. ఇంకా వింటున్నామేమో ఆ మార్గం ఉంది, యేసయ్య వెళ్తున్నాడు, మార్గం ఉంది అని ఇంకా వింటున్నామేమో, కానీ ఆ మార్గంలో నడవడానికి నమ్మిక ఇంకా మన హృదయాల్లో మనసులో లేదేమో. ఈ సంవత్సరాంతంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, ఈ కాపర్ని కనుక మనం వెంబడిస్తే మనం నడిచేది నీతి మార్గము, మనం వెళ్ళేది దేవుని సన్నిధానంలోకి. ఈ కాపరి ఈ గొర్రెల్ని నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు అని అంటే, తన నామంలో నీతి మార్గంలో ఈ కాపరి నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. 5వదిగా గమనిద్దాము, కీర్తనలు 23వ అధ్యాయం, మనం చదువుకున్న కీర్తన 23వ అధ్యాయము 4వ వచనం ఈ విధంగా ఉంటుందండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. ఈ యొక్క దావీదు చెప్తున్న మాట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకైతే నేను భయపడను. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకుందాం. ఈయన నా కాపరి అని చెప్తున్నాము, నా ప్రాణాన్ని సేదతీర్చేవాడు, నన్ను పోషించేవాడు అని చెప్తున్నాము, కానీ మనం ఎదుర్కొన్న పరిస్థితుల్ని చూస్తే కనుక ఈ కాపరిని మర్చిపోతున్నామేమో. దావీదు తన అనుభవం కొద్ది చెప్తున్న మాట, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడండి? లోయలోకి వెళ్తున్నాడు. ఆ లోయ ఎలా ఉంది? గాఢ అంధకారంలో ఉంది. అంటే ఆయన నడిచేది, ఎటు నడుస్తున్నాడో, ఎలా వెళ్తున్నాడో, దేని మీద అడుగు వేస్తున్నాడో ఆ మార్గం ఎటువంటిదో ఈయనకి కనబడట్లేదండి. అయినా ఈయన అంటున్న మాట, గాఢ అంధకారపు లోయలో నేను నడిచినను భయము, సంచరించినను భయము లేదు. ఈరోజు ఏ సర్కమ్స్టెన్స్, ఏ పరిస్థితిలో ఉన్నామేమో, దేన్ని బట్టి మనము కాపరి కంటే ఎక్కువగా ఆ పరిస్థితికి భయపడుతున్నామేమో. ఈ కాపరి చెప్తున్నాడు, భయపడవలసిన అవసరము లేదు, భయపడవలసిన అవసరము లేదు, ఎందుకంటే నేను నీ కాపరిని కాబట్టి. నేను ఇదివరకు కూడా చెప్పాను అనుకుంటా, ఐరా శాంకీ అనే ఒక వర్షిప్ లీడర్, డిఎల్ మూడీ గారు ఆయన పరిచర్య చేసిన తరుణంలో ఆయన టీంలో ఉండేవారంటండి. ఐరా శాంకీ మంచి గాత్రము, ఎక్కడికి వెళ్ళినా అందరూ అడిగేవారంట, అయ్యా ఒక పాట పాడండి, ఒక సాంగ్ ప్రజెంట్ చేయండి అని. ఎందుకు అని అంటే వారందరూ అది విని ఎంతో దేవుని ఎంతో మహిమపరిచి స్తుతించేవారంట. ఇలాగ ఆయన వెకేషన్లో ఒక బోట్ క్రూజ్ మీద వెళ్తున్నాడంట ఆయన ఫ్యామిలీతో. అందరూ చాలామంది ఆయనను గమనించి అడిగారంట, అయ్యా ఒక పాట పాడండి అని అంటే ఆయన సేవియర్ లైక్ అ షెపర్డ్ లీడర్స్ అనే ఒక ఇంగ్లీష్ కోరస్ పాడాడంటండి. అందరూ విన్న తర్వాత వాళ్ళందరూ సంతోషించి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిస్తే ఒక వ్యక్తి వచ్చి ఆయనను అడిగాడంట, మీరు ఆర్మీలో మీరు సర్వ్ చేశారా ఐరా గారు అంటే, అవునండి నేను సర్వ్ చేశాను పలానా
పలానా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్మీలో నేను సర్వ్ చేశాను అంటే, పలానా సంవత్సరంలో పలానా రోజు పలానా నైట్లో మీరు మీ యొక్క స్థావరానికి మీరు గార్డ్గా ఉన్నారా అని అడిగాడంట అతను. అవునండి, నేను గార్డ్గా ఉన్నాను. ఎందుకు ఇంత డీటెయిల్గా అడుగుతున్నారు? నేను ఆ రోజు రాత్రి మర్చిపోలేను, నేను గార్డ్గా ఉన్నాను. ఏంటి అని అంటే, నేను మీకు వ్యతిరేకమైన కాన్ఫెడరేషన్ ఆర్మీలో నేను అక్కడ సైనికుణ్ణి. మీ స్థావరాన్ని చుట్టుముట్టడానికి మేమందరం వచ్చాము. మొత్తం చుట్టూ కూడా మేమందరం ఉన్నాము. సరైన సమయం కోసం చూస్తున్నాము. మీ అందరి మీద మేము యుద్ధం ప్రకటించడానికి, మిమ్మల్ని ఖైదీలుగా మేము తీసుకోవడానికి. మంచి పండు వెన్నెల, మీరు అక్కడ నించున్నారు, వెన్నెలంతా మీ మీద కురుస్తుంది, మీరైతే మరి వెలుగులో ఉన్నారు. నేను దట్టమైన చీకట్లో చెట్టు కింద దాక్కున్నాను. అండ్ ఐ వాజ్ ఎయిమింగ్ మై గన్ ఎట్ యూ. నేను నా గన్ని మీ వైపు ఎయిమ్ చేశాను. ఇట్ వాజ్ అ వెరీ క్లియర్ షాట్. ట్రిగర్ పుల్ చేయడమే ఆలస్యము. ఇంతలోపు జరిగింది ఏంటంటే, మీరు ఈ పాటనే అక్కడ పాడడం మొదలుపెట్టారు. ఏంటండి ఈ పాట? సేవియర్ లైక్ అ షెపర్డ్ లీడర్స్, నా కాపరి నన్ను నడిపించుము. నేను అనుకున్నాను పాడనివ్వండి, పాట అయిన తర్వాత నేను షూట్ చేస్తాను అనుకున్నాను. కానీ మీరు నమ్మాలి, మీ పాట అంతా అయ్యేలోపు జరిగింది ఏంటి అని అంటే, నేను నా చేతిని ఆ ట్రిగర్ మీద నుంచి తీసేయాల్సి వచ్చింది. నేను ఆ ట్రిగర్ని పుల్ చేయలేకపోయాను. రెండోది, నా కళ్ళ నిండా నాకు నీళ్లు ఉన్నాయి. నా హృదయం చాలా భారంగా అయిపోయింది. నా తల్లి నాకు జ్ఞాపకము వచ్చింది. ఈ పాట నా తల్లి నా చిన్నప్పుడు ఈ పాట పాడి అనేకమైన సార్లు నాకు సేద ఈవిడ తీర్చింది. ఇంకా నేను మిమ్మల్ని చంపలేకపోయాను. తిరిగి మేము వెళ్ళిపోయాము. వాట్ సేవ్డ్ ఐరా శాంకీ, ఈయనని ఏది బ్రతికిచ్చింది అని అంటే, ఏ కాపరి వైపు అయితే ఆయన చూశాడో ఆ రాత్రంతా, ఏ కాపరి గురించి అయితే గానము చేశాడు, స్తుతిచ్చాడో, ఆ యొక్క కాపరి ఏం చేశాడంట? ఈయన్ని సంరక్షించాడు. ఈ కాపరి మనల్ని సంరక్షిస్తున్నాడండి. మనం అనుకుంటామేమో నేను చాలా బాగా డ్రైవ్ చేశాను కాబట్టి క్షేమంగా ఇంటికి వచ్చేసానని. లేదండి, ప్లీజ్, లేదు. మనం కరెక్ట్గానే వెళ్ళొచ్చు, కానీ ఎదురుగుండా వచ్చేవాళ్ళు కరెక్ట్గా రావాలని రూల్ లేదు. మనం కూడా సరిగ్గా డ్రైవ్ చేయలేని పరిస్థితులు ఉంటాయేమో. దే కుడ్ బి బ్రేక్ డౌన్స్, దే కుడ్ బి మెనీ సర్కమ్స్టెన్సెస్, and your safety is not because of your driving or because of your confidence, but the great shepherd which is trying to save you. ఇక్కడ అంటున్న మాట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు నేను భయపడను. తర్వాత ఉన్న మాట, నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈరోజు మనం ఆదరణ పొందుకుని ఉన్నాము అంటే అది కేవలము మన కాపరి అయిన యేసయ్యను బట్టి మాత్రమే. ఇక్కడ చెప్తున్న మాట దుడ్డు కర్ర, దండం. మనం అందరం చాలాసార్లు ఇదివరకు కూడా విని ఉన్నాం, చాలామందికి తెలుసనే నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క కాపరి చేతిలో ఈ దుడ్డు కర్ర ఉంటుందండి. ఇట్ విల్ బి ద షేప్ దుడ్డు కర్ర. ఈ దుడ్డు కర్ర మొదటిదిగా అథారిటీని సూచిస్తుందంట. టు సే దట్ హీ ఈజ్ అ షెపర్డ్, కాపరి. ఈ దుడ్డు కర్రని ఈ కాపరి ఎందుకు వాడతాడు అంటే, ఏదైనా క్రూర జంతువులు వస్తే ఈ దుడ్డు కర్ర ఉపయోగించి ఆ క్రూర జంతువుల్ని మంద మీద మరి దాడి చేయకుండా ఈ దుడ్డు కర్రని వాడతారంటండి. రెండవది, ఈ దుడ్డు కర్ర ఎందుకు పనిచేస్తుంది అని అంటే, వై వుడ్ ది స్టాఫ్ బీ యూజ్డ్ అంటే, ఏదైనా గొర్రె రోజు నేను ఈయన వెనకాలే ఎందుకు వెళ్ళాలి, ఒక్కరోజు పక్కకు వెళ్దామని చెప్పి గనక అది తప్పిపోతే గనక సున్నితంగా ఈ దుడ్డు కర్రతోనే ఈ కాపరి దాన్ని నెమ్మదిగా తీసుకొచ్చి తిరిగి మందలో ఆయన చేరుస్తాడంట. ఏంటండి మధ్యాహ్న కాల సమయంలో దుడ్డు కర్ర? దేవుని యొక్క వాక్యము మనల్ని ఎంత ఆదరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనిషి దగ్గరికి, నా ఎక్స్పీరియన్స్, మీ అందరి ఎక్స్పీరియన్స్ కూడా, ఏదైనా ఇబ్బంది బాధలో ఉన్నామంటే ఏ మనిషి అయినా మీకు సాటిస్ఫైడ్ చేస్తారండి వాళ్ళ మాటను బట్టి. ఒకవేళ పోన్లే అమ్మ నాకు అర్థమవుతుంది అంటే నేను ఎప్పుడు అనుకుంటాను, ఆ మాట అనద్దండి, ఐ అండర్స్టాండ్ అని. ఎందుకంటే యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ ఎనీ వన్స్ ప్రాబ్లమ్స్, యూ కెన్ నెవర్ బీ ఇన్ దేర్ షూస్ అండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇబ్బంది, ఆటంకము, సమస్య. నాకు అర్థమవుతుంది అని అంటే, నాకు ఎప్పుడు ఎవరైనా ఐ అండర్స్టాండ్ అన్నారని అంటే మాత్రం చాలా కోపం వస్తుందండి. ఎందుకంటే నన్ ఆఫ్ దెమ్ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ వాట్ ఐ ఫీల్ ఎక్సెప్ట్ మై సేవియర్, మై జీసస్ క్రైస్ట్. అందుకనే హిబ్రూలు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుందండి, సహ అనుభవము కలిగిన వాడు యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఈరోజు నేనే పరిస్థితిలో ఉన్నా, మీరే పరిస్థితిలో ఉన్నా, ఎవ్వరికి తెలియదండి ఆ పరిస్థితి.
కానీ దాన్ని కరెక్ట్గా మనలాగా అనుభవించే వాళ్ళు ఎవరు అంటే యేసయ్య మాత్రమే. ఆయన వచ్చి చెప్తున్న మాట ఏంటి అని అంటే ఆయనే మనల్ని ఆదరిస్తున్నాడు ఆయన మాటను బట్టి. బాగోలేదా? కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్కు వచ్చి నన్ను బాగుపరిచింది. ఆత్మీయంగా నేను అంధకారంలో నడుస్తున్నానా? కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యమే నా త్రోవకు దీపము. కీర్తనలు 119 అధ్యాయంలో ఎన్నో ఇటువంటి మాటలు మన ఎదురుగుండా ఉంటున్నాయి. శోధనలో పడితే ఆయన మాటే మనల్ని తప్పిస్తుందండి. ఆయన సన్నిధానంలోంచి మనము తొలగిపోతుంటే ఆయన మాటే తిరిగి మనల్ని తీసుకొచ్చి ఆయన సన్నిధానంలో తిరిగి అది ఉంచుతుంది. ఈ కష్టంలో నేనున్నాను దేవా అంటే దేవుడు ఆయన మాట ఇచ్చి మనల్ని ఆదరిస్తున్నాడు. భారం భరించలేకపోతున్నాను దేవా అంటే దేవుడు అంటున్నాడు, నీ భారం నా మీద వెయ్యి, నేను చూసుకుంటాను అంటున్నాడు. అయ్యో నా ఆశ తీరట్లేదు దేవా అని మధ్యాహ్న కాల సమయంలో నేను అంటుంటే ఆయన అంటున్నాడు, నీ కోరిక ఏంటో, నీ ఆశ ఏంటో వచ్చి నాకు చెప్పు, నీ ఆశని, నీ కోరికను నేను సిద్ధింపచేస్తాను అని చెప్పి. ఇంత గొప్ప మాటలు, ఆదరించే మాటలు ఎవరు చెప్పగలరండి? మన యేసయ్య తప్ప. ఆయన ఇక్కడ అంటున్న మాట, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటే దేవుని యొక్క మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని ఆదరించేదిగా ఉందండి. ఈ సంవత్సరం అంతా దేవుని మాట మీద ఎంతమంది రిలై అయ్యారో వారందరికీ ఉన్న ఈ అనుభవము. ఒకవేళ ఆయన మాట మీద రిలై అవ్వలేని పరిస్థితిలో ఉంటే గనక ఈ నూతన సంవత్సరంలో అయినా ఈ మాటలు బట్టి ఆదరణ పొందుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మరి నేను ఎంతగానో ఆశిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను. చివరిగా గమనిద్దాము. మరి ఇదే కీర్తన 23వ అధ్యాయము 5-6 వచనములు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ కాపరికి నా గురించి తెలుసండి. ఈ కాపరే నన్ను పోషిస్తున్నారు, ఈ కాపరే నాకు సేద తీరుస్తున్నారు, ఈ కాపరే నన్ను సంరక్షిస్తున్నారు, ఈ కాపరే నన్ను ఆదరిస్తున్నారు. చివరిగా ఈ కాపరేనండి నన్ను గణపరుస్తున్నారు కూడా. ఇక్కడ 2-5-6 వచనములు కనుక గమనిస్తే ఆయన చెప్తున్న మాట, శత్రువుల ఎదుట భోజనం ఆయన సిద్ధపరుస్తున్నారు. అది గణపరచడం కాదా? ఆలోచిద్దాము. నూనెతో తల అంటి ఉన్నారు. ఇంగ్లీష్లో ఉన్న మాట అనాయింటింగ్ విత్ ది ఆయిల్. ఎంతో శ్రేష్టమైనది, ఘనమైనది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. దట్ అబండెన్స్ ఆఫ్ లైఫ్. 6వ వచనంలో బ్రతుకు దినములన్నీ కృపా క్షేమము, ద గుడ్నెస్ అండ్ ద మర్సీ దట్ గాడ్ ఈస్ గివింగ్ యూ దిస్ ఆఫ్టర్నూన్. ఇంకొక ఎగ్జాల్టేషన్ లేకపోతే ఇంకొక ఘనమైనది ఏంటి అని అంటే యెహోవా మందిరంలో నివాసము చేయడానికి, ఆయన మందిరావరంలో కూర్చోడానికి, ఆయన మందిరావరంలో ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన మందిరావరంలో ఆయనను స్తుతించి ఆరాధించడానికి, కోరినవన్నీ ఆయన దగ్గర విన్నపములు చేసుకోవడానికి, రోధించడానికి, కావలసినవన్నీ ఆయన నామంలో మనము పొందుకోవడానికి దేవుడు సదావకాశము ఇస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చి దేవుడు ఈ కాపరి ఏం చేస్తున్నాడంటే ఘనపరుస్తున్నాడండి. ఈరోజు ఆలోచిద్దాం, మనల్ని గణపరిచేది మన కాపరి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నా బట్టి, మనకున్న పరపతిని బట్టి బ్యాక్గ్రౌండ్స్ ఉండుండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండుండొచ్చు, ఇవేమీ కూడా మనకి ఘనము ఇవ్వదు. కానీ మన కాపరే మనల్ని గణపరిచి ముందుకు తీసుకెళ్ళేవాడు. ఒక గొప్ప గాయకుడు ఉన్నాడంట. ఆయన ఏదో ఒక సభకి వెళ్తే అందరూ అంటున్నారంట, మా కోసం ఈ పాట పాడండి, మా కోసం ఈ పాట పాడండి అని. అందరూ వారికి కావాల్సిన పాట గురించి చెప్తూ ఆయన చేత పాడించుకుంటున్నారంట. ఒక పెద్ద ఆయన లేచి, అయ్యా నా కోసం పాట అయితే కాదు కానీ కీర్తనలు 23 మీరు చదివి వినిపించండి అన్నాడంట. కీర్తనలు 23. ఆ గాయకుడు అన్నాడంట, నేను కీర్తనలు 23 చదివి వినిపిస్తాను, కానీ నేను చదివి వినిపించిన తర్వాత మీరు కూడా మళ్ళీ ఏం చేయాలంటే ఈ కీర్తనలు 23 చదవాలి, అలా అయితే నేను చదువుతానంటే సరే అని అన్నాడంట. ఆయనకున్న మంచి స్వరముతో, గాత్రముతో కీర్తన 23 చక్కగా చదివి వినిపిస్తే అందరూ లేచి చప్పట్లు కొట్టారంటండి. ఆ మధురమైన స్వరముతో ఆయన కీర్తన చదివితే అందరూ లేచి చప్పట్లు కొట్టి
ఆయనను చాలా గణపరిచారంట. ఎంత సూపర్ వాయిస్, ఆసమ్, ఇట్ వాజ్ సో బాగుంది అని చెప్పి. ఈయన తరుణం అయిపోయింది కదా, అప్పుడు అన్నాడంట ఆ పెద్ద ఆయనతో, నేను చేశాను, ఇప్పుడు మీరు కూడా చదవండి. అయ్యా నాకు మీలాంటి మంచి స్వరం ఏమీ లేదు, నేను చదవలేను అన్నాడంట పెద్ద ఆయన. లేదు చదవాల్సిందే అంటే ఆయన కూడా మరి బైబిల్ తెరిచి ఈ యొక్క కీర్తన 23 అధ్యాయము చదివాడంటండి. ఆయనకున్న ఆ వాయిస్తోనే ఆ 23వ అధ్యాయం చదివేశాడు, మొత్తం చదివేశాడు. ఆయన 23వ అధ్యాయం 6 వచనములు చదివేటప్పటికి ఎవ్వరు కూడా లేచి చప్పట్లు కొట్టలేదంటండి. కానీ అందరి కళ్ళల్లో మాత్రం నీళ్లు నిండిపోయాయంట, గుండెలు కరిగిపోతున్నాయంట. అప్పుడు ఈ యొక్క గాయకుడు లేచి చెప్తున్నాడంట, అయ్యా నేను వాళ్ళ చెవుల వరకు, వాళ్ళ కళ్ళు వరకు నేను అందగలిగాను, కానీ మీరు మాత్రం వారి హృదయాల వరకు తీసుకుని వెళ్ళిపోయారు. డిఫరెన్స్ ఏంటి అంటే, నాకు కీర్తన 23 తెలుసు, కానీ మీకు కీర్తన 23లో ఉన్న కాపరి మీకు తెలుసు. I know Psalm 23, but you know the shepherd in the Psalm 23. కీర్తన 23 ఇందాక పాస్టర్ గారు చెప్తున్నారు, చాలామందికి కంఠస్థ వచ్చు చూడక చెప్తారు అని. కానీ ఆ కాపరి గురించి అనుభవము మనకి ఉందా? మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.